లేదా ఇక్కడ కూడా Yes. ఓకే అజూర్ స్పాట్ ఇన్స్టెన్స్ కూడా చూసినట్టు ఇట్స్ కంప్లీట్లీ బిడ్డింగ్ బేస్డ్ యాక్చువల్లీ. ఓకే ఇది Okay. ఎందుకంటే ఈ బిడ్డింగ్ బేస్ లో వచ్చేసి కెపాసిటీ ఓన్లీ సో ఎవిక్ట్ విర్చువల్ మిషన్ వెన్ ద అజూర్ నీడ్ కెపాసిటీ యాజ్ పర్ యూ ఓవర్లోడ్. సో ఇది ఏంటంటే చెప్తాను, ఇది యాక్చువల్లీ రియల్ టైమ్ లో వాడరు. ఓకే బట్ మీరు తెలుసుకోండి. అజూర్ స్పాట్ ఇన్స్టెన్స్ అనేది బిడ్డింగ్. సో బిడ్డింగ్ అంటే మీకు వచ్చేసి అజూర్ లో ఒక విర్చువల్ మిషన్ ఒక ఇది అజూర్. ఓకే ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ యూఎస్. ఓకే ఈ ఈస్ట్ యూఎస్ లో ఒక డేటా సెంటర్ ఉంటుంది. కరెక్టా గైస్? ఐ మీన్ అవైలబిలిటీ జోన్. కరెక్టా? అవైలబిలిటీ జోన్ అంటే ఏంది చెప్పండి గైస్. Availability zone means అవైలబిలిటీ జోన్ అంటే ఏంది? ఇట్స్ ఫిజికల్ డేటా సెంటర్, రైట్? physical data center. దాంట్లో వర్చువల్ మిషన్స్, నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి. ఉంటాయి. ఐ మీన్ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మనకి Physical వర్చువల్ మిషన్స్ క్రియేట్ అవుతుంది. మీకు Yes. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్ రన్ చేసి వచ్చేసిన వర్క్ లోడ్ విఎం డిప్లాయ్ చేస్తున్నారు కదా, నార్మల్ విఎం 70% ఆఫ్ రిసోర్స్ మాత్రమే యూటిలైజ్ అవుతుంది Okay. హార్డ్వేర్ లో. హార్డ్వేర్ అంటే ఐడియా ఉంది కదా. Yes bro. ఎగ్జాంపుల్ 1 TB ర్యామ్ అనుకో, ఈ హార్డ్వేర్ సర్వర్ 700 GB దా మీరు విఎం క్రియేట్ చేసి యూజ్ అవుతుంది. Okay. 70% యూటిలైజేషన్ అలా వాడు సెట్ చేస్తాడు ఎవడో మైక్రోసాఫ్ట్. దానిపైన మీకు విఎం డిప్లాయ్ చేసి మీకు హార్డ్వేర్ లో అవ్వదు. Okay. గాట్ ఇట్? అంటే ఇప్పుడు నాకు 1 TB ఈ ఫిజికల్ సర్వర్ ఇది ఫిజికల్ సర్వర్. ఓకే దీనికి వచ్చేసి Yes. ఒక 100 CPU 1 TB ర్యామ్ అనుకోండి. సో ఇప్పుడు నాకు 70% ఎంత యూజ్ అవ్వచ్చు నార్మల్ గా 70 CPU 700 GB ర్యామ్ వరకు యూటిలైజ్ అవ్వచ్చు ఈ హార్డ్వేర్ సర్వర్, అంతే కదా? అంతే. ఇంక రెస్ట్ ఆఫ్ 30% ఏమవుతుంది? నార్మల్ డ్రైవర్స్ బ్యాకప్ వీటికి యూజ్ అవుతుంది. దానికంటే వాడదు. అర్థమైంది కాన్సెప్ట్? సో నార్మల్ గా ఒక్కొక్క ఫిజికల్ సర్వర్ లో 70% ఆఫ్ రిసోర్స్ మాత్రమే వర్క్ లోడ్ రన్ అవడానికి అలొకేట్ చేస్తుంది, ఎయిదర్ ప్రొడక్షన్ ఆర్ ప్రాడ్ వాట్ ఎవర్. ఓకే బట్ రెస్ట్ ఆఫ్ ద 30% ఆఫ్ రిసోర్స్ ఏమవుతుంది అని అడుగుతున్నా. అంటే బ్యాకప్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ నవీన్. బ్యాకప్ కి నీకు ఎందుకు ర్యామ్ సిపి కావాలి? నీకు స్టోరేజ్ ఉంటే చాలు కదా. స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. అప్పుడు ర్యామ్ అనేది అవసరం లేదు. ర్యామ్ సిపి అవసరం లేదు కదా. నేను చెప్పేది రిసోర్స్ కదా, హార్డ్వేర్ రిసోర్స్ కదా. అప్పుడు నీకు స్టోరేజ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అది యాక్చువల్లీ. ఓకే స్టోరేజ్ డిఫరెంట్. నేను స్టోరేజ్ అని మీకు చెప్తాను నెక్స్ట్ బ్యాకప్ లో అంట. ఇక్కడ ఓన్లీ రిసోర్స్. బికాస్ ఒక సర్వర్ పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేసేది ఏంది? పర్ఫార్మెన్స్ డిసైడ్ చేసేది ర్యామ్ సిపియు. ర్యామ్ సిపియు కరెక్టా? బికాస్ నీ స్టోరేజ్ డజంట్ మ్యాటర్. ఓకే స్టోరేజ్ అనేది నువ్వు ఒకవేళ నువ్వు ఎగ్జాంపుల్ 100 GB అనుకో, 90% వాడితే నీకు స్టోరేజ్ స్పేస్ లేదంటే నీకు రన్ అవ్వదు సర్వర్ కూడా. బట్ నీకు మెయిన్ ఏంటంటే ర్యామ్ సిపియు. ఓకే సో ఇలా ఫిజికల్ సర్వర్స్ లో నాకు 30% యూసేజ్ అనేది ఫ్రీగానే ఉంటుంది. ఎప్పుడైనా 70% యూసేజ్ దా మనకి నార్మల్ సబ్స్క్రిప్షన్ లెవెల్లో వర్క్ లోడ్ కి రన్ అవుతుంది. క్లియర్ భరత్, అజయ్? ఇప్పుడు ఈ అజూర్ ఈ 30% వాడు ఊరికనే ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఇది క్వశ్చన్ నాకు. వాడు ఇది ఊరికనే పెట్టుకుంటే వాడికి ఏం యూజ్ నవీన్? ఊరికైతే ఏం పెట్టుకోరు. బట్ ఈ 30% దీనికంటే చూసినట్టే మీకు వచ్చేసి ఫెయిల్ ఓవర్ కాన్సెప్ట్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఒకటి రన్ అయితే ఇంకొకటి అలానే ఫెయిల్ ఓవర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. 70% రిసోర్స్ కి బ్యాలెన్స్ చేసేదానికి క్లస్టర్ మరిగా. ఈ 30% దానికి ఉండదు. ఓకే దానికి గ్యారంటీ ఉండదు. మీకు స్పాట్ ఇన్స్టెన్స్ ఎప్పుడైనా మీకు ఇది అయిపోతుంది. సో ఈ 30% యూసేజ్ ఎందుకు ఎక్కడ వాడతాడంటే బిడ్డింగ్ కి వాడతాడు. ఓకే ఇలా మా 4 క్యాండిడేట్స్ ఉన్నారు, అజయ్, మీరు 3 మెంబర్స్, భరత్. ఇది భరత్, ఇది అజయ్, ఇది నవీన్. ఓకే మీరు ముగ్గురు
ఓకే, ఒక రిసోర్స్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, స్పాట్ ఇన్స్టెన్స్. ఓకే, సో యాక్చువల్లీ భరత్ ఎంత పెడుతున్నాడు అంటే ఒక అమౌంట్ పెడుతున్నాడు భరత్, ఒక ఎగ్జాంపుల్ ఒక 20 రూపీస్ పర్ హవర్ పెడుతున్నాడు. ఓకే, సో అలానే అజయ్ వచ్చేసి ఒక 10 రూపీస్ పర్ హవర్ పెడుతున్నాడు డిప్లాయ్ చేసేటప్పుడు. నవీన్ ఒక 10 రూపీస్, మళ్ళీ ఒక 15 రూపీస్ పెడుతున్నాడు. ఎవరికి ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది గైస్? భరత్కి ఆబ్వియస్లీ. భరత్కి లాంచ్ అవుతుంది, రైటా? సో ఇప్పుడు అజయ్ మళ్ళా ఈ 10 రూపీస్ ని 12 రూపీస్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది? 12 రూపీస్ కి పోతున్నాడు, మనం 21 రూపీస్ పోతున్నాడు. ఓకే, బికాస్ మనోడు అజయ్ లాంచ్ అవ్వట్లే ఇన్స్టెన్స్, బికాస్ అజయ్ లాంచ్ అవ్వలేదు అనేటప్పుడు అజయ్ కన్నా ఎక్కువ భరత్ ఉన్నాడు. ఓకే, కరెక్టా? అప్పుడు మీకు ఈ ఆప్షన్ చూసినావా, ఎవిక్ట్ కెపాసిటీ ఓన్లీ అనేసి, ఎవిక్ట్ అప్లికేషన్ కెపాసిటీ. ఇది ఏంటంటే ఆటోమేటిక్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది ఈవీఎం ఇది అప్లోడ్, ఇది సెలెక్ట్ చేసినామంటే. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు భరత్ ప్రైస్ 20 రూపీస్ ఉంది, అజయ్ 21 రూపీస్ పోయినప్పుడు, నువ్వు ఎవిక్ట్ లో కెపాసిటీ ఓన్లీ పోయినప్పుడు, ఓకే, ఎవిక్టెడ్ టైప్ లో నీకు ఆటోమేటిక్ గా ఈ ఇన్స్టెన్స్ అనేది పోతుంది, మనోడు ఆల్రెడీ రన్ చేసిన ఇన్స్టెన్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, దర్ ఇస్ నో గ్యారంటీ. ఓకే, సో అగైన్ ఇంకొక ఆప్షన్ ఉంది, ప్రైస్ ఆర్ కెపాసిటీ. ప్రైస్ ఆర్ కెపాసిటీ అనేటప్పుడు భరత్ వాడుతున్న ఇన్స్టెన్స్ 20 రూపీస్ ఇన్స్టెన్స్, అజయ్ 21 రూపీస్ పోయినప్పుడు ఏమవుతుందంటే భరత్ కి నోటిఫికేషన్ పోతుంది. ఎందుకు? సో నువ్వు ప్రైస్ ఇంక్రీజ్ చెయ్యి, ఓకే, లేదంటే నీ ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది అనేసి. ఇప్పుడు మనోడు మళ్ళీ ఒక 30 రూపీస్ పోవాలి, 25 రూపీస్, 30 రూపీస్ పర్ అవర్ పోతాడు. ఎగ్జాంపుల్ 30 రూపీస్ పర్ అవర్ పోతే ఏమవుతుంది? అజయ్కి లాంచ్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు దర్ ఈస్ వాడు ఒక లిమిట్ సెట్ చేస్తాడు స్పాట్ ఇన్స్టెన్స్ కి. ఇప్పుడు అజయ్కి వేరే స్పాట్ ఇన్స్టెన్స్ పోంటే బిడ్డింగ్ గ్రూప్ ఉంటాయి, గ్రూప్స్ అని క్రియేట్ అవుతాయి. ఒక గ్రూప్ లోకి వచ్చి ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఉంటారు అనుకోండి. ఓకే, సో భరత్ ఒక గ్రూప్ పోతాడు, అజయ్ ఒక గ్రూప్ పోతాడు, నవీన్ ఒక గ్రూప్ పోతాడు. క్లియర్? ఒక్కొక్క హార్డ్వేర్ కి ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ అవుతుంది. సో ఎవడు ఎక్కువ బిడ్డింగ్ పెడుతున్నాడో వాడికి ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. క్లియర్? ఇట్స్ జస్ట్ థియరీ కాన్సెప్ట్, సో నో వన్ విల్ యూజ్ ఇన్ ద రియల్ టైం. ఓకే బ్రో, యాక్చువల్గా అసలు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 GB సపోజ్ ఒక 100 TB CPU ఉంది, 1 TB ర్యామ్ ఉంది, దట్స్ ఓకే. మన వర్చువల్ మిషన్స్ కి ఏదైతే కావాలో అది మనం ఇప్పుడు దీంట్లో 100 దాంట్లో 70 అంటే 70 TB 1 TB లోంచి వాడుకుంటాం. అవునా? ఇది నార్మల్ VM డిప్లాయ్మెంట్ కి అజయ్, ఐ మీన్ నవీన్, నార్మల్ దీంట్లో మీకు ఏం అవ్వదు. ఓకే, ఇంకా రెస్ట్ ఆఫ్ 30% ఫ్రీగానే ఉంటుంది కదా సిపిఎన్ మెమరీ. లెట్ ఇట్ బి అనుకుంటే ఇప్పుడు ఒకవేళ అది మనకి రెస్ట్ ఆఫ్ ది CPU 30% అనేది మనం యూటిలైజ్ చేసుకోకపోతే సపోజ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ వచ్చేసి మీకు ఎగ్జాంపుల్, ఒక నార్మల్ ఒక ఇన్స్టెన్స్ మీరు వాడుకుంటున్నప్పుడు, ఇక్కడ వాడేటప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక 50 రూపీస్ పడుతుందంటే మీరు బిడ్డింగ్ లో మీకు 10 రూపీస్ పడవచ్చు. ఓకే ఓకే, రిసోర్సెస్ అనేవి తక్కువ ప్రైస్ లో వాడుకోవడానికి తక్కువ, చాలా తక్కువ ఉంటది. ₹1 కూడా ఒక ఇన్స్టెన్స్ పడుతుంది నీకు అవరికి. బట్ అది కంప్లీట్లీ బిడ్డింగ్ బేస్డ్ అంటున్నా, అర్థమైందా? బట్ దర్ ఇస్ నో గ్యారంటీ ఆన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ యువర్ ఇన్స్టెన్స్. వాడు 30% ఫ్రీగా పెట్టుకున్నాడు, ఆ 50% ఫ్రీగా పెట్టుకోండు అనే ఒక స్పాట్ ఇన్స్టెన్స్ ని ఒక కాన్సెప్ట్ తెచ్చాడు. బట్ అవైలబిలిటీ లేదు దానికి. సో ఎప్పుడైనా ఆ VM డిస్ట్రాయ్ అయిపోవచ్చు. ఓన్లీ ఫర్ టెస్టింగ్ కోసం ఏదైనా స్మాల్ ఏదైనా చేసేటప్పుడు వాడుకుంటాం. బట్ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో ఎవరు వాడలా. బట్ ఆ కాన్సెప్ట్ అనేది మీరు తెలుసుకుంటేనే చెప్తున్నా. ఎగ్జాంపుల్, మీరు ఒక VM డిప్లాయ్ చేస్తున్నారు అనేటప్పుడు 50 రూపీస్ ఒక పర్ INR పడుతుంది, 50 రూపీస్ పర్ అవర్. ఎగ్జాంపుల్ అది పెద్ద రిసోర్స్ అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఒక 16 CPU, ఓకే, 32 GB ర్యామ్. ఇది మీకు యావరేజ్ గా 50 రూపీస్ పర్ అవర్ పడుతుంది. బట్ ఇదే మీరు స్పాట్ లో పోతే మీకు ₹5 కూడా రావచ్చు. అర్థమైందా? కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద బిడ్డింగ్. బట్ ఈ VM కంటే మీకు గ్యారంటీ ఉంటుంది, బట్ SLA ఇక్కడ మీకు గ్యారంటీ ఉంటుంది, అంతే కాన్సెప్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ భరత్ వచ్చేసి 5 రూపీస్ పెట్టాడు, అజయ్ ₹1 పెడుతున్నాడు, నవీన్ 2 రూపీస్ పెడుతున్నప్పుడు భరత్కి లాంచ్ అవుతుంది ఇన్స్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఆ బిడ్డింగ్ గ్రూప్, అంతే.
ఆ బిడ్డింగ్ గ్రూప్ లో 100 మెంబర్స్ ఉన్నారు, 100 మెంబర్స్ లో హైయెస్ట్ ఎవడు ఇస్తారో వాడికి లాంచ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రిసోర్స్. క్లియర్? yes bro. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోండి, బట్ ఇట్ వోంట్ యూజ్ ఇన్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్. ఓకే సో బ్రో. వాట్ ఈస్ స్పాట్ ఇన్స్టెన్స్? మీకు ఇప్పుడు థియరీ క్లియరా భరత్, అజయ్? ఎస్ బ్రో. థియరీ క్లియర్ కదా? లేదా Yeah, డౌట్ bro. ఉంటే అడగండి, నేను చెప్తా. నవీన్ అడిగినట్టు. లేదు క్లియర్ బ్రో, అర్థమైంది. సేమ్ ఆప్షన్ లాగా పెట్టి రిసోర్స్ ఎవరికి ఆ బిడ్ లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకు అలోకేట్ చేస్తారు. అలొకేట్ అవుతుంది బికాస్ ఇట్స్ కంప్లీట్లీ బ్యాక్ ఎండ్ లో గ్రూప్స్ ఉంటాయి, బిడ్డింగ్ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు మన ఐపీఎల్ ఎలా తీసుకుంటారు అలానే గ్రూప్స్ ఉంటాయి కంప్లీట్ గా. ఆ గ్రూప్ లో ఎవడు హైయెస్ట్ బిడ్డింగ్ ఇస్తున్నాడో వాడికి ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది. బట్ ఆ బ్యాక్ ఎండ్ లో ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు మీకు 50 రూపీస్ వచ్చేది ఇక్కడ 1 రూపీ కూడా రావచ్చు. గాట్ ఇట్? డిపెండ్స్ ఆన్ ద బిడ్డింగ్ ప్రైస్ అంతే. Bidding. బికాస్ ఇక్కడ 50 రూపీస్ వస్తుంది, ఇక్కడ 1 రూపీ అనేటప్పుడు మీకు చాలా చీప్ కదా. 70 ఇప్పుడు మనం 70% దాంట్లో క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ ని మనము 30% దాంట్లో డిప్లాయ్ చేస్తామా, లేకపోతే వర్చువల్ మిషన్ సపరేట్ క్రియేట్ చేస్తామా? ఏనా నవీన్, ఇప్పుడు మీరు అజూర్ లో డిప్లాయ్ చేస్తారు కదా నార్మల్ ఇన్స్టెన్స్, అవన్నీ చూసుకుంటే దీంట్లో క్రియేట్ అవుతుంది 70% రిసోర్సెస్ లో డిఫాల్ట్ అది. మీరు వెన్ యూ రిక్వైర్డ్ స్పాట్ ఇన్స్టెన్స్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు నీ ఇన్స్టెన్స్ అనేది ఇట్ ఇస్ గోయింగ్ టు, ఇక్కడ చూడండి పర్ అవర్ కి ఎంత పడుతుంది చూడండి, డాలర్ చాలా చీప్ గా ఉంటుంది మీరు ఐఎన్ఆర్ పోతే కూడా. ఓకే, సో అది బేస్డ్ ఆన్ యువర్ బిడ్డింగ్. ఓకే, బట్ మీకు ఫ్రీ ట్రయల్ ఆప్షన్ లో ఉండదు, ఓన్లీ ఈఎన్ పేఎస్యూ సబ్స్క్రిప్షన్ లో మాత్రమే ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, బట్ ఏం లేదు, జస్ట్ థియరీ తెలుసుకోండి. ఈ 30% అనేది ఒకటి రిజర్వ్ చేసేస్తాడు హార్డ్వేర్ లో యూస్ అవ్వకూడదు అనేసి, అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీలో. ఓకే, ఆ 30% యూసేజ్ అనేది బిడ్డింగ్ గ్రూప్ కి ఇచ్చేస్తుంది. క్లియర్? yes bro. ఓకే, సో జస్ట్ అర్థం చేసుకోండి వాట్ ఈస్ స్పాట్ ఇన్స్టెన్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఇట్. ఓకే, సో 30% ఆల్ ద రిసోర్సెస్ హార్డ్వేర్స్ లో అనేది it is not using on the production environment or develop whatever live environment Azure. So they are allocating for spot instance. Okay, so based on the bidding who the highest bidding group, so the amount will the instance will be launched. Okay, ante theory ఇంకేం లేదు ఇంట్లో. మీరు గూగుల్ సెర్చ్ చేస్తుంటే స్టోరీ ఎక్కువ ఉంటుంది, బట్ ఇదే అట్ ద ఎండ్ ఇదిదా మీకు ఇది అర్థమైతే చాలు. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం నార్మల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్ని ఒకసారి గో త్రూ చేస్తాం. చాలా లెట్ మీ కంప్లీట్ టుడే మీకు ఈ విర్చువల్ మిషన్ కాన్సెప్ట్ క్లోజ్ చేసేస్తాం. సో సబ్స్క్రిప్షన్ మీకు తెలుసు. సో వాట్స్ యువర్ సబ్స్క్రిప్షన్, మీరు ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారో ఆ సబ్స్క్రిప్షన్. రిసోర్స్ గ్రూప్ అంటే ఏమని తెలుసు, ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఇట్స్ కంటైనర్, సో యూ కెన్ డిప్లాయ్ యువర్ రిసోర్సెస్. ఓకే, సో ఓన్లీ ఫర్ పర్టికులర్ రీజియన్ అంటే కాదు, మల్టిపుల్ రీజియన్ రిసోర్సెస్ కూడా ఒకే రిసోర్స్ గ్రూప్ లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈస్ట్ యూఎస్ లో ఒక VM డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, బట్ ఇదే రిసోర్స్ గ్రూప్ లో నేను వెస్ట్ యూఎస్ లో డిప్లాయ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? గ్రూప్ అనేది రిసోర్స్ గ్రూప్ అనేది ఇట్స్ కంటైనర్ అంతే. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టు యువర్ లొకేషన్. ఓకే, ఐ మీన్ రీజియన్. సో అవైలబిలిటీ సెట్ నేను లాస్ట్ క్లాస్ లోనే చెప్పేసినాను. సో దట్ ఈస్ హోప్ఫుల్లీ యూ అండర్స్టాండ్. ఇమేజ్ అనేది లైక్ విండోస్ ఆర్ లినక్స్ ఇమేజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసినారంటే మార్కెట్ ప్లేస్ ఇమేజ్. సో నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది, అది మీకు ఎత్తాను. ఓకే, హలో, yes bro. ఇవన్నీ చూసినట్టే ప్లైన్ గా ఒక ఇమేజెస్ మార్కెట్ ప్లేస్ నుంచి మనకి మైక్రోసాఫ్ట్ వాడు ఇస్తున్నాడు. ప్లైన్ ఇమేజెస్ ఇలా ఏముండదు, జస్ట్ విండోస్ మాత్రమే ఉంటుంది. ఓకే, బట్ రియల్ టైమ్ లో ఇది వాడచ్చా అనేది డిపెండ్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ అనేది ఈ నార్మల్ ఇమేజెస్ వాడరు. ఓకే, హలో, ఓకే బ్రో. ఎందుకంటే ఎవ్రీ మంత్ మైక్రోసాఫ్ట్ అనేది సెక్యూరిటీ అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు, తెలుసు కదా మీకు. yes bro. ఆ అప్డేట్స్ అనేది దీంట్లో ఉంటుంది అనేది గ్యారంటీ లే. ఓకే, మీరు కామన్ గా ఒక ఇమేజ్, అది నెక్స్ట్ కాన్సెప్ట్ అదే VM లో లాస్ట్ ఇది. ఓకే, సో స్పాట్ ఇన్స్టెన్స్ అంటే ఏంటని చెప్పిన. సో ప్లీజ్ యూ అండర్స్టాండ్. సైజ్ డిపెండ్స్ ఆన్ యువర్ సైజ్, యూ కెన్ క్రియేట్ ఇట్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకేనా, ఇది మీకు RDP రూల్స్. RDP అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. సో ఇలాగా మీకు RDP అంటే 3389, HTTP అంటే 80, HTTPS అంటే 443, అలా మీకు పోర్ట్స్ ఉంటాయి. మళ్ళీ DNS అంటే 53, DHCP అంటే 3 సంథింగ్ అది ఒకటి వస్తుంది. SMT FTP అంటే 22,
SSH కూడా 22. అలా మీకు చాలా TCP IP ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే, నేను ఒక డాక్యుమెంట్ ఈరోజు షేర్ చేస్తాను మీకు, అది చదవండి. ఓకే, ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి అనేసి. ఇవన్నీ చూసినట్టే కామన్ పోర్ట్స్ గైస్, ఇది మీరు చేంజ్ చేయలేరు. ఇప్పుడు చూడండి, HTTP 80, 443, SSH 22, RDP ఓన్లీ ఫర్ విండోస్ కి, SSH ఓన్లీ ఫర్ లినక్స్ కి. సో లినక్స్ ఇన్స్టెన్స్ కూడా ఒక లాంచ్ చేసి చూపిస్తాను వన్స్ ద ఇమేజ్ అయిపోయిందంటే. ఓకే, ఇది లైసెన్స్ ఏంటంటే లైక్ జస్ట్ మీకు ఆల్రెడీ బై చేసేసినారు ఒక లైసెన్స్ విండోస్ ది, అర్థమైందా? ఆన్ ప్రెమిస్ లో ఆ లైసెన్స్ మీరు ఇక్కడ వాడుకున్నప్పుడు మీరు ఆ లైసెన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ. చాలా 45% నీకు తగ్గుతుంది అంటున్నాడు లైసెన్స్. క్లియర్? ఓకే, నవీన్ అర్థమైంది దేని కాన్సెప్ట్ అనేసి? మీకు ఆన్ ప్రెమిస్ ఎన్విరాన్మెంట్ ఉంది, అజూర్ లో ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. బట్ ఆన్ ప్రెమిస్ లో నువ్వు చాలా సర్వర్లు తీసుకునేసిన లైసెన్స్, ఆ లైసెన్స్ నీకు ఎక్కడ వాడాలి? నువ్వు సర్వర్స్ ని క్లౌడ్ కి మైగ్రేట్ చేసేస్తున్నావు. ఇంకొక 6 months ఉండేటప్పుడు నువ్వు ఇక్కడ తీసుకోవచ్చు లైసెన్స్. ఓకే, అంటే సర్వర్ లైసెన్స్ ఇక్కడ కొనుక్కోవచ్చు? కొనుక్కున్నది కాదు, నీకు ఆల్రెడీ ఉంటుంది కదా. ఓకే, ఆన్ ప్రెమిస్ లో నువ్వు తీసింటావు లైసెన్స్ మైక్రోసాఫ్ట్ కదా, మైక్రోసాఫ్ట్ కీ ఇస్తాడు మీకు విండోస్ లో కూడా చూడండి. మై కంప్యూటర్ ప్రాపర్టీస్ లో పేజ్ అంటే యాక్టివేషన్ కీ ఉంటుంది, చూసింటారా? అవును. అదే మరి ఇక్కడ బల్క్ లైసెన్స్ తీస్తారు, కార్పొరేట్ లో బల్క్ గా తీసుకుంటారు. ఒక 10,000, 1 lakh, 2 lakh అని తీసుకుంటారు. అప్పుడు చాలా చీప్ గా వస్తుంది. ఓకే, ఆ లైసెన్స్ అజూర్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు 1 year 2 years చేసినావు, బట్ వితిన్ 6 months నువ్వు మైగ్రేట్ అవుతున్నావు అజూర్ కి అనేప్పుడు నీకు రీఫండ్ ఇవ్వడు. బట్ అజూర్ లో డిప్లాయ్ చేసే VM కి నీకు ఈ ఆప్షన్ ఇచ్చేస్తున్నారు. క్లియర్? ఓకే, నెక్స్ట్ డిస్క్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, స్టాండర్డ్ డిస్క్ ఉంది, స్టాండర్డ్ ప్రీమియం డిస్క్స్ ఉన్నాయి. ఇది మీకు ఒక డాక్యుమెంట్ ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇదన్నీ మీరు చూడండి. ప్రీమియం అంటే ఎందుకు? బెస్ట్ ప్రొడక్షన్ ఫర్ పర్ఫార్మెన్స్ సెన్సిటివ్, బెస్ట్ ఫర్ వెబ్ సర్వర్స్, బ్యాకప్ పర్పస్, ఇవన్నీ మీరు చూడాలి. ఓకే, సో అడిషనల్ డిస్కౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్కింగ్ లో మీకు ఆల్మోస్ట్ అన్ని మీకు తెలుసు. ఏమేమి తెలుసు? లైక్ సబ్నెట్ అంటే ఏంది, వీనెట్ ఎలా యాడ్ చేస్తాం, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ ఎలా యాడ్ చేస్తాం. మీకు పబ్లిక్ ఐపీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా పబ్లిక్ ఐపీ క్రియేట్ అవుతుంది, బికాస్ మీరు నన్ను పెట్టుకోవాలి. ఓకే, ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ ప్రైవేట్ నెట్వర్క్. సో మీ వీనెట్ అండ్ దెన్ సబ్నెట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో అండ్ దెన్ మీరు ఎప్పుడు మీ నెట్వర్క్ నిక్ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేసేటప్పుడు ఇది నిక్ సెక్యూరిటీ గ్రూప్. బట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ సబ్నెట్ లో ఉన్నప్పుడు మీరు నన్ను పెట్టవచ్చు ప్రాబ్లమ్ గా. బట్ ఇఫ్ మీకు ఆల్రెడీ మీకు ఆ ఎనర్జీ మీకు తెలిసి ఇక్కడ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది క్రియేట్ అవుతుంది.